భారతదేశంలోనే అగ్రగామి నగరంగా హైదరాబాద్ దూసుకుపోతుందని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. భాగ్యనగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ట్రాఫిక్ ఇబ్బందులు తొలగించేందుకు కృషి చేస్తామని కేటీఆర్ చెప్పారు. సామాన్యుల నుంచి బడా పరిశ్రమలకు కరెంటు కోతలు లేకుండా నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నామని తెలిపారు. కేబీఆర్ పార్క్, రాజీవ్ చౌక్, అయ్యప్ప సొసైటీ దగ్గర ఏర్పాటు చేయనున్న భారీ ఫ్లైఓవర్ల నిర్మాణానికి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయతో పాటు డిప్యూటీ సీఎం, తెలంగాణ మంత్రులు పాల్గొన్నారు. ఈ దేశంలో ఎవరికైనా ఏమైనా అనుమానాలు ఉంటే ఆ అన్ని అనుమానాలను పటాపంచలు చేస్తూ ఈరోజు భారతదేశంలోనే ఒక అగ్రగామి నగరంగా హైదరాబాద్ ఎదిగే దిశలో దూసుకుపోతున్నదని చెప్పి కూడా మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక చిన్న జ్యూస్ సెంటర్ నడుపుకునే వాళ్ళు కానీ, ఓ జిరాక్స్ షాప్ నడుపుకునే వాళ్ళు కానీ, లేదా పెద్ద పెద్ద పరిశ్రమలు నడుపుకునే వాళ్ళు కానీ అందరికీ కూడా ఈరోజు నాణ్యమైన కరెంట్ ఇచ్చి పెద్ద ఎత్తున ఇండస్ట్రియల్ వర్కర్స్ కూడా ఉపాధి కల్పిస్తున్నది తెలంగాణ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను